నమస్తే, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. గొప్ప మనసుతో పెన్షన్లను పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. రేగొండ మండలంలో రైతుల భూములను పరిశీలించిన ఆర్డీఓ వెంకటాచారి. పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తామని హామీ. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యని పరిష్కరించాలంటూ జయశంకర్ జిల్లా కేంద్రంలోని జీఎం కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన ఏఐటీయూసీ. పాత పెన్షన్లు సరిపోవని ఆలోచించి ఎంతో గొప్ప మనసుతో సీఎం కేసీఆర్ పెన్షన్లను పెంచారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో, అదేవిధంగా కాసింపల్లి గ్రామంలో పెంచిన ఆసరా పెన్షన్ల మంజూరీ ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కాగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెన్షన్దారులకు పెంచినటువంటి పెన్షన్ల మంజూరీ ఉత్తర్వులను వారికి అందజేశారు. గౌరవ ముఖ్యమంత్రి, గొప్ప మనసున్నటువంటి నాయకుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆడబిడ్డలను, వృద్ధులను, ఒంటరి మహిళలను, అంగవైకల్యం కలిగినటువంటి వారికి, ఎయిడ్స్ వ్యాధి వచ్చినటువంటి వాళ్లకు, బోధకాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక పెద్ద మనసుతో ఈరోజు అర్థం చేసుకొని గతంలో ఇచ్చేటువంటి పెన్షన్లు సరిపోవని ఈరోజు పెన్షన్లను పెంచుతూ నిర్ణయాన్ని తీసుకొని ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి మాటగా చెప్పమని మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పంపించడం జరిగింది. వృద్ధాప్యం వచ్చిందంటే బాధపడాల్సిన పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉందా లేదా? ఒకసారి చెప్పులమ్మా. 2016 రూపాయలు ఇచ్చినామంటే ఇక మీరు ఆ కొడుకు అరుచుకోకపోయినా కూడలు ఏమన్నా అన్నారకు అంటదనే భయం లేకుండా 2016 నెల మీ ఇంటికి వస్తాయి. అదే విధంగా ₹1 కిలో బియ్యం ఇంటికి కారెట్లు అందరికి వస్తాయి. మరి అదే విధంగా వైద్యం కొరకు మనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉండనే ఉన్నది. అదే విధంగా ఈరోజు ప్రభుత్వం ద్వారా ఈ ప్రభుత్వం పేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. కొద్దిగా ఆలస్యం అవుతా ఉన్నది. దానికి కారణం ఏంటంటే మన కాళేశ్వరంలో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గోదావరి జలాలను మన పంట పొలాలకు తరలించడం వల్ల కొంచెం జాప్యం జరిగింది. కాబట్టి ఈరోజు ఏమైనా ఇబ్బంది ఉండొచ్చు, కానీ ప్రభుత్వం అయితే ఒక మంచి మనసుతో ఉన్నది. నిన్న మొన్న శాసనసభ ప్రత్యేక సమావేశం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని బిల్లులను పాస్ చేసిండ్రు. అందులో ప్రత్యేకంగా పాస్ చేసినటువంటి బిల్లు తెలంగాణ పురపాలక సంఘానికి సంబంధించినటువంటి మున్సిపల్ యాక్ట్ ఏదైతుందో నిన్న పాస్ చేయడం జరిగింది. ఇక్కడ చదువుకున్నటువంటి కొంతమంది వ్యక్తులకు కానీ, టీవీలు చూసేటువంటి వాళ్ళకి కానీ, శాసనసభ నడుస్తున్నప్పుడు డైరెక్ట్ గా మీకు లైవ్ లో చూడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు మీరు కూడా చూశారు. ఈ రోజు మీ అందరికీ పేద వర్గాలకు ఒక కానుక మన ముఖ్యమంత్రి గారు ఇచ్చేళ్ళు. 75 గజాలు ఉండేటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో ₹1 పెట్టి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి ఏ పైసలు కట్టకుండా ఈ రోజు పర్మిషన్ ఇచ్చే కార్యక్రమం. ఇంటి పన్ను కూడా కట్టాల్సిన పరిస్థితి లేదు. కేవలం సంవత్సరానికి ₹100 మున్సిపల్ ట్యాక్స్ కడితే తప్ప ఇక వేరే ఇబ్బంది ఉండదు. ఇది ముఖ్యమంత్రి గారు నిన్న మన చట్టం చేయడం జరిగింది. ఈ రోజు ఇంకా మంచి చట్టాలు ఏమవుతా ఉన్నాయి. ఇక్కడ మన తహసీల్దార్, మన కలెక్టర్ గారు ఉన్నారు. వాళ్లకు ఈరోజు అధికారులు కూడా భాగస్వాములు. ఎవరైతే ఈరోజు మన హరితహారం చెట్లు పెడుతున్నాం, ఆ చెట్లు 85% బతకకపోతే మమ్మల్ని అందరినీ బాధ్యులు చేసింది. కలెక్టర్ గారితో సహా ఇక్కడ ఉండేటువంటి అందరినీ ఆ చెట్టు బతికించేది మన బాధ్యత. అట్లా ప్రతి దాంట్లో కూడా జవాబుదారీతనాన్ని ఈ ప్రభుత్వం తీసుకురాబోతుందనే మాటను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.
నేను ఈ జిల్లా వాసిని, ఎక్కడ అనుకోకండి. ఎందుకంటే మన ఏరియాలో కొద్దిగా ఏజ్ అయిందంటే ఎవ్వరు పట్టించుకోరు. అవునా కాదా? మీరు మనస్ఫూర్తిగా చెప్పండి. ఎదిగిన కొడుకులు పట్టించుకోరు అంటే ఒకప్పటి కోడలు ఇప్పుడు అత్తే. అవునా కాదా? అవునా కాదా? కానీ అత్తలు కూడా ఇబ్బంది పడ్డారు. అదే కోడలు అత్త అయిన తర్వాత ఆమె కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇట్లా రకరకాలుగా ఆదరణకు నోచుకోలేక, ఎదిగిన కొడుకులు పట్టించుకోక, ఏదైనా చిన్న అనారోగ్యం కానీ జ్వరం కానీ వస్తే అవి వీళ్ళంతని చెప్పి పట్టించుకోకుండా వెళ్ళిపోయిన రోజులని. ఆ క్రమంలో సరే ఒక్కొక్క ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చుకుంటూ వచ్చింది. కాలక్రమేణా అవసరాలకు అనుగుణంగా ఆ డబ్బు సరిపోయేది కాదు. 200 నుంచి 500, 500 నుంచి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు మీరందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో ఎవరి కాళ్ళ మీద, ఎవరి దయాదక్ష మీద ఆధారపడకుండా ఇంట్లో మీకంటూ ఒక గౌరవాన్ని, సముచిత స్థానాన్ని ఇవ్వడానికి ఈ పెన్షన్లు పెట్టారు. ఈరోజు దాన్ని పెంచిన పెన్షన్లను మరింతగా ఆలోచించి అవి ఏమాత్రం సరిపోవట్లేదు అని చెప్పి దాన్ని రెట్టింపు చేసిన మన కేసీఆర్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు కోరుతున్నాను. రేగొండ మండలంలో ఆర్డీఓ వెంకటాచారి పర్యటించారు. మండలంలోని జూబ్లీనగర్, వెంకటేశ్వర్లపల్లి, తిరుమలగిరి, జగ్గయ్యపేటతో పాటు పలు గ్రామాల్లో రైతుల భూములను వారు పరిశీలించారు. పట్టాదారు పాస్ పుస్తకాలు రాక ఇబ్బంది పడుతున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి భూముల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పట్టాదారు పాస్ పుస్తకాలు రానటువంటి రైతులకు పాస్ పుస్తకాలు ఇచ్చేలా చర్యలు చేపట్టారు. భూపాలపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు ఐతే ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశానికి టీపీసీసీ అఫీషియల్ స్పోక్ పర్సన్ ఇందిరా శోభన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారితో పాటు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దొమ్మటి సాంబయ్య పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కార్యకర్తలు ఏ విధంగా ముందుకెళ్లాలో దిశానిర్దేశం చేశారు. 7,50,000 మంది జనాభా ఉన్నటువంటి ఈ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఏది? జయశంకర్ సార్. మనం తెలంగాణ బిడ్డలం కాబట్టి డెఫినెట్గా ఆయన గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. జయశంకర్ సార్ కలలు కన్నటువంటి తెలంగాణ ఇవాళ సాధ్యమైందా? కేవలం భౌగోళికంగా మాత్రమే సాధించాం తప్ప ఆయన ఏ కోరిక కోరుకున్నాడో, ఏ విధంగా కావాలనుకున్నాడో అది మాత్రం సాధ్యం కాలేదు. ఆ కలగానే మిగిలిపోయిందని చెప్పడానికి మాత్రం నేను బాధపడుతున్నాను. ఎందుకంటే ఉద్యమంలో పనిచేసినటువంటి మా లాంటి వాళ్ళందరము కూడా ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణను చూస్తే కంటతడి పెట్టి బాధపడుతూ అక్కడో ఇక్కడ మాట్లాడుతున్నాం తప్ప నిజంగా ప్రశ్నించే గొంతుకలు ప్రశ్నిస్తున్నాయా అనేది మాత్రం చాలా బాధకరంగా ఉంది. ప్రశ్నిస్తేనే తెలంగాణ వచ్చింది, పోరాటనే తెలంగాణ వచ్చింది. కానీ ఇవాళ ఇది నా సమస్య, ఇది నాకు కావాలి అని అడిగితే మాత్రం ఇది ద్రోహం, ఇది కుట్ర, ఇది తగులుబారితనం అని అనడం ఎంతవరకు సబబు అన్నది ప్రతి ఒక్క యువత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సోదరుడు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ నా హక్కు, ఈ భూమి నా హక్కు, ఇక్కడి నుంచి పోయే నీరు నా హక్కు, ఈ గాలి నా హక్కు, ఈ భూమి నా హక్కు, సర్వసంత పైన నాకు హక్కు ఉన్నది. కానీ అది అనుభవించే దాంట్లో మాత్రం నాకు హక్కు లేదు అని చెప్పడం ఎంత దురదృష్టకరమో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను అంటే, ఫస్ట్ తెలంగాణ కళ, ఆ కళ వైపుకి మన అడుగులు పెడితే ఇక్కడ చదువుకున్నటువంటి యువతకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఎంతమంది నిరక్షరాస్యులుగా ఉన్నారు, ఉద్యోగం చదువుకున్న ఉద్యోగం లేక రోడ్ల పైన ఎంతమంది యువత తిరుగుతున్నారో ఆలోచించండి. చదువుకునే బిడ్డలకు వాళ్ళకి కావలసినటువంటి
ఆవేదన. ఆ దిశగా మీ అడుగులు వేయాలని మాత్రం ఆలోచిస్తున్నాం. ప్రశ్నించండి, ప్రశ్నిస్తేనే అన్ని వస్తాయని మాత్రం చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా కార్యకర్తలందరూ కూడా మాకు నాయకులు లేరు అని మీరు బాధపడదు. ప్రతి ఒక్కరు మీరే నాయకులు. మీరు నాయకులుగా ఉన్నారు కాబట్టే వాళ్ళని మీ వేదికల పైన మాట్లాడుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. మీకు ప్రతి ఒక్కరు మీరు నాయకులుగా ఊహించుకుంటూ మీతో ఉన్నటువంటి ఈ స్టేజ్ పైన ఉన్నటువంటి పార్లమెంట్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సంబంధం ఉన్నారు, డిసిసి అధ్యక్షుడు వాళ్ళు ఉన్నారు, ఐఎన్టీసీకి సంబంధించిన అడ్వకేట్ ఉన్నారు. మీకు ఏది కావాలన్నా కూడా చేసి పెట్టడానికి మీకు నాయకులు ఉన్నారు. పోయిన వాళ్ళ గురించి ఆలోచించకండి. పోయిన వాడు పోతే వాడితో పోయింది ఎవరు కాదు, వాడు మాత్రమే పోయినాడు. మిగతా వాళ్ళంతా ఇక్కడే నిల్చున్నారు. రేపు జరగబోయే భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి సమావేశం కనుక మీరందరూ మాట్లాడినటువంటి అంశాలు మేము విన్నాము ఇక్కడ కూర్చుని. ఇప్పుడు చాలా మంది మిత్రులందరూ కూడా ఎంతో బాధ వ్యక్తం చేస్తున్నారు. అయితే దానికి సంబంధించి 2-3 అంశాలను దృష్టిలో పెట్టాల్సుకున్నాను. గుర్తుపెట్టుకోవాలి, మనందరం ఒకటే. మీకు గుర్తుందో లేదో, 130 కోట్ల ప్రజానికానికి 40 సంవత్సరాలు పాలన ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు పార్లమెంట్లో 2 సీట్ల బీజేపీ పార్టీ. బీజేపీకి ఎన్ని సీట్లు ఉంటే అప్పుడు 40 సంవత్సరాలు కాంగ్రెస్ దేశాన్ని పాలించినప్పుడు బీజేపీకి 2 సీట్లు. కానీ ఇవాళ ఏమైంది? 325 సీట్లకు పోయి అధికారంలోకి వచ్చింది బీజేపీ పార్టీ. ఏ చరిత్ర అయినటువంటి పార్టీ ఈ దేశానికి ఏదో వెలువడినటువంటి పార్టీ కాకపోయినప్పటికీ అధికారంలో ఎత్తుకుంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది 120 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ, ఈ దేశానికి దిశ దశ చూపించినటువంటి పార్టీ. అనేక విధాలుగా చెప్పిన మాటని 4 సార్లు చెప్పి నిజం చేస్తూ ప్రలోభాలకు గురి చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ 2 టర్ములు అధికారంలోకి వచ్చింది. వచ్చినా కూడా జనాలు మరి పెదవిస్తూ ఉన్నారు. జనాలంతా ఏదో సుఖంగానో లేకపోతే సంతోషంగానో లేరు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే మీరు చూశారు, కేంద్ర ప్రభుత్వ పార్లమెంటు సమావేశాలలో ఆర్థిక శాఖ మంత్రి వారు గౌరవనీయులు సీతారామన్ గారు, నిర్మలా సీతారామన్ గారు చెప్పిన మాటలు వింటే 1,80,000 కోట్ల రూపాయల అప్పు మన రాష్ట్రం. మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇవాళ అప్పుల ఊపిలోకి చెప్పినటువంటి గనుడు మన కేసీఆర్ గారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి పట్టణంలోని జీఎం కార్యాలయం ముందు ఏఐటీసీ నాయకులు ధర్నా చేపట్టారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి కాంట్రాక్టు కార్మికులకు పర్మనెంట్ కార్మికుల మాదిరిగా మస్టర్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సమ్మె సమయంలో కోతలు విధించినటువంటి మస్టర్లను కూడా చెల్లించాలని తదితర డిమాండ్లతో జీఎం కార్యాలయం ముందు శుక్రవారం రోజు ఏఐటీసీ నాయకులు కాంట్రాక్టు కార్మికులతో కలిసి ధర్నా చేపట్టారు. అనంతరం సంబంధిత అధికారికి కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై వినతి పత్రం అందించారు. సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కాలనీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల మీద ధర్నా నిర్వహించి మేనేజ్మెంట్కు మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధాన డిమాండ్స్ ఏమంటే, మొన్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి ఆ 2 మస్టర్లు పర్మనెంట్ ఎంప్లాయీస్ మాదిరిగా చెల్లించాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్ట్ కార్మికులు కదా అని చెప్పి చిన్న చూపు చూసి వాళ్ళకి ఆ మస్టర్లు మేనేజ్మెంట్ చెల్లించలేదు. అవి వెంటనే చెల్లించాలని కోరడం జరిగింది. దానికి సర్క్యులర్ కూడా ఏఐటీసీ కృషి వల్ల జారీ చేయించడం జరిగింది. అదేవిధంగా జనవరి 8, 9 తారీఖులలో జాతీయ స్థాయి సార్వత్రిక సమ్మె జరిగినప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణి వ్యాప్తంగా సంపూర్ణంగా సమ్మెలో పాల్గొని ఆ 2 రోజుల జీతం కోల్పోయినారు. కాంట్రాక్టర్లు వాళ్ళ జీతాలు 2 రోజులు కట్ చేసి ఈ జీతం ఎవరైతే మేనేజ్మెంటు కాంట్రాక్టర్ దగ్గర కట్ చేస్తే కాంట్రాక్టర్ వర్కర్ దగ్గర కట్ చేసిండ్రు. ఆ 2 మస్టర్లు కూడా తిరిగి రిఫండ్ చేయాలని చెప్పి మేనేజ్మెంట్ దృష్టికి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా అసలు ప్రధానంగా దేశవ్యాప్తంగా హైపవర్ కమిటీ వేతనాలు కొన్ని కోల్ ఇండియాలో ఉన్న కంపెనీలు చెల్లిస్తూ ఉంటే లాభాల్లో ఉన్నటువంటి సింగరేణి యాజమాన్యం చెల్లించడం లేదు. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులు కూడా సింగరేణి కార్మికులతో సమానంగా పనిచేస్తున్నారు. కాబట్టి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు
తీర్పును అనుసరించి ఈ కాంట్రాక్ట్ వర్కర్లకు కూడా సమానమైన జీతం చెల్లించాల్సి ఉంది. కానీ కనీసం హై పవర్ కమిటీ వేతనాలు 21,000 రూపాయలు చెల్లించాలని చెప్పి మరొకసారి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరొక 4-5 రోజులలో వీటన్నిటి మీద ఒక సమగ్రంగా స్టడీ చేసి ఎక్కడ లోపాలని ఎక్కడ సమస్య ఉన్నదో పరిష్కరించడం కోసం మేము తప్పకుండా మిమ్మల్ని పిలిచి మాట్లాడతామని చెప్పి అనిల్ కుమార్ గారు చెప్పారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ 4 మస్టర్లతో పాటు మిగతా సమస్యలు పరిష్కరించడం కోసం సింగరేణి అధికారులు యాజమాన్యం తక్షణం చర్యలు ప్రారంభించాలని కోరుతూ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ అందరూ కూడా ఐక్యంగా ఉన్నారు. వీళ్ళలో చీలిక లేదు. వీళ్ళ ప్రయోజనాల కోసం ఎన్ని పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మేనేజ్మెంట్ను హెచ్చరిస్తా ఉన్నాం. పర్మనెంట్ కార్మికులకు కాంట్రాక్ట్ వ్యత్యాసం చూపడానికి వీలేదు. శ్రమే కార్మికులు చేసిన కాంట్రాక్ట్ కార్మికులు చేసిన పర్మనెంట్ కార్మికులు చేసిన శ్రమే కాబట్టి దాన్ని గౌరవించాలని మేము కోరుతా ఉన్నాం. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లను పెంచడాన్ని హర్షిస్తూ జయశంకర్ జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి దివ్యాంగులు పాలాభిషేకం చేశారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా దివ్యాంగులకు పెన్షన్లను పెంచినటువంటి ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో వికలాంగుల యొక్క పెన్షన్ను 3,000 నుంచి వెళ్ళి 1,500 పెన్షన్ నుంచి వెళ్ళి 3,016 పెంచినందుకు గాను కేసీఆర్ గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. గత ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 500 ఉన్న పెన్షన్ను 3,016 పెన్షన్ చేసినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. ఇంకా మిగతా ఇప్పుడు గత రాష్ట్ర ప్రభుత్వాలు వెహికల్స్ అనేవి ఇవ్వడానికి చాలా సంకోచించేవాళ్ళు. బ్యాంకుల చుట్టూ తర్వాత 30,000 ఓన్లీ 30,000 చెక్కులు మాత్రమే ఇచ్చేవారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా సబ్సిడీతో వాహనాలను 500 వాహనాలను ఇచ్చిన ఘనత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది. మరియు మన వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి వాసుదేవరెడ్డి గారి నాయకత్వంలో వికలాంగుల యొక్క ప్రోత్సాహ బహుమతిని దివ్యాంగ యువతలకు ప్రోత్సాహ బహుమతిని 1,16,116 నుంచి వెళ్ళి 1,25,454 పెంచినటువంటి ఘనత మన కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని ఈ విధంగా ఎన్నో రకంగా మన కేసీఆర్ గారు దివ్యాంగుల కోసం ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉన్నాడు. ఇక ముందు కూడా ఇలానే సహాయం చేస్తే మేము మా వికలాంగుల సంఘం తరఫున మా వికలాంగుల మద్దతు తప్పకుండా కేసీఆర్ గారు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని మేము ఈ విధంగా తెలియజేస్తున్నాము. రేగొండ మండలంలోని చెంచుపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ పంపిణీ జరిగింది. కాగా ఈ కార్యక్రమానికి తహసీల్దార్ శ్రీనివాసాచార్యులు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు నోట్బుక్స్ అదేవిధంగా బ్యాగులతో పాటు స్టడీ మెటీరియల్ని పంపిణీ చేశారు. కాసింపల్లి ఆటో డ్రైవర్స్ యూనియన్ ఎన్నిక ఆదివారం జరిగింది. కాగా నూతనంగా ఎన్నికైనటువంటి కాసింపల్లి ఆటో యూనియన్ వివరాలను యూనియన్ నాయకులు మీడియాకు వివరించారు. తంగేడు కాసింపల్లి ఆటో యూనియన్ నూతన కమిటీ ఎన్నికబడింది. గౌరవ అధ్యక్షుడు మేకల సంపత్ యాదవ్ గారు, అధ్యక్షుడు దొంగల రమేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి మోపిడి సంపతి, కోశాధికారి మామిడి రాజు యాదవ్ గారు, ఉపాధ్యక్షులు నోముల సంపతి రాంబాబు గారు, సహా కార్యదర్శి సామల రవీందర్ గారు, అందరూ కార్యవర్గ సభ్యులు 20 మంది ఎన్నుకోబడింది. నాకు సహకరించిన ఆటో యూనియన్ డ్రైవర్స్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జయశంకర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు దొమ్మటి సాంబయ్య మీడియాతో మాట్లాడారు. మరి కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణ నాయకులు ముఖ్యంగా నన్ను ఇబ్బంది పెట్టడానికి, నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి, రాజకీయంగా నన్ను నష్టం చేయడానికి, నాకు నష్టం చేయడానికి, నన్ను ఓడించడానికి దుర్బుద్ధితో సత్యదూరమైనటువంటి కొన్ని ప్రచారాలు చేశారు. వాస్తవంగా ఈరోజు కూడా నేను మాట్లాడొద్దని అనుకున్నాను. కానీ మాట్లాడకుండా ఉంటే ఇవాళ నాకు 2,62,2,000 ఓట్లు వేసినటువంటి ఓటర్లు అందరూ కూడా ఒక అబద్ధాన్ని పదే పదే నిజమని చెప్తే నమ్మే ప్రమాదం ఉంది కనుక వారి కొరకైనా నేను మీ ముందు మీ ద్వారా వచ్చి అసలు విషయాలు తెలియపరచాలనే ఉద్దేశంతో నేను ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీలో మొన్నటి వరకు ఉన్నటువంటి కొంతమంది అగ్ర వర్గాల నాయకులు నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి, నన్ను ఓడించడానికే కుట్రపూరితమైనటువంటి ప్రకటన చేసినారు. ఆ విషయాలు కూడా ఇవాళ ప్రజలందరూ కూడా అర్థమైపోయినాయి.
చాలా స్పష్టంగా దొమ్మటి సాంబయ్య అనే వ్యక్తి అమ్ముడు పోయాడని అసత్య ప్రచారాలు చేశారు. నేను అడుగుతా ఉన్న మీడియా ద్వారా, నేను ఇంత క్రితం సమావేశం కూడా చెప్పడం జరిగింది, రాజకీయాల్లో నాయకులు అమ్ముడు పోవడం లేదా పార్టీలు మారడం అనేది 4-5 సందర్భాల్లో జరుగుతాయి. లేదా కొనుగోలు చేసేవాడు ఎందుకు కొనుగోలు చేస్తాడో మీకు కూడా తెలుసు, అమ్ముడు పోయిన వాళ్ళకు కూడా తెలుసు. నేను అందుకే అడుగుతున్నా, ఇవాళ నాకు ఎక్కువగా కూడబెట్టుకున్న ధనం లేదు. నేను ఇసుక దందాలు చేసో, లేకపోతే బొగ్గు దందాలు చేసో, టేకర్ర అమ్ముకొనో, లేకపోతే డీజిల్ పెట్రోల్ కల్తీ చేసి డబ్బులు సంపాదించో, లేకపోతే రైతుల దగ్గర 100 ఎకరాలు అతి తక్కువ ధరలకు బెదిరించి తీసుకొనో సంపాదించుకునే డబ్బేం లేదు. నేను వాటిని కాపాడుకోవడానికి ఎదుటి పార్టీకి అమ్ముడు పోవాలి, లేకపోతే పార్టీ మారాలి. నాకు అట్లాంటి ధనమే లేదు. నేను ఎన్నికలకు వచ్చిన తర్వాత నాకు వంశపారంపరంగా వచ్చిన ఆస్తి ప్లస్ నేను సంపాదించుకున్న ఆస్తి మొత్తం కూడా పొడగొట్టుకున్నాను. ఇది వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రజానికాన్ని అందరూ కూడా తెలుసు. మీ సంధానం మీరు వెళ్ళిన సంధానం మీ పని మీరు చేసుకోండి. రాజకీయాల్లో అందరం ఉంటాం. ఇవాళ అధికారంలో ఈ పార్టీ ఉండవచ్చు, రేపు ఇంకో పార్టీ వస్తుంది. 5 సంవత్సరాల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ప్రజలు నిర్ణయిస్తారు. అది ప్రజలకు వదిలేద్దాం. ప్రజల సమస్యల మీద పోరాడండి. మీకున్నటువంటి ఏదైతే అధికారం ఉందో అధికారాన్ని ప్రజల సమస్యల పరిష్కారానికి ఉపయోగించండి తప్ప మరి ప్రతిపక్ష నాయకులను లొంగ తీసుకొని ప్రతిపక్ష నాయకుల మీద అసత్య ఆరోపణలు చేసి బట్టగాల్చి మీదేసి బదనం చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే నాకు తెలిసి పైకి ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తే అది ఎక్కడ పడుతుందో కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి హరితహారంలో భాగంగా నాటుతున్నటువంటి మొక్కలు పెరిగే విధంగా అధికారులు బాధ్యత వహించాలని సీఎం కేసీఆర్ అన్నారు. పట్టణాలలో గ్రామాలలో గ్రీన్ కవర్ పెరిగి తీరవాలి అధ్యక్ష. ఎట్లా పెరిగాయో మేము చూస్తాం. ఇంతకుముందు మేము గౌరవించినాం, మనం రిక్వెస్ట్ చేసినాం, బతిమాలినాం అధ్యక్ష. ఇప్పుడు బతిమాల తలుచుకోలేదు, ఇప్పుడు రెగ్యులేట్ చేస్తాం. పంచాయతీరాజ్ చట్టంలో చాలా ప్రబలమైనటువంటి చట్టాలు పెట్టినాం. పంచాయతీ కార్యదర్శులకు కూడా ఫుల్ శాలరీ ఇస్తలేం అధ్యక్ష. కన్సాలిడేటెడ్ పే పెట్టినాం. 3 సంవత్సరాలు ఆయన క్రమం తప్పకుండా ఆయన విధి నిర్వర్తిస్తే ఆయన గ్రామంలో 85% చెట్లు బతికితే ఆయన పర్మనెంట్ అయితే అధ్యక్ష, లేకపోతే ఇంటికి పోతాడు అధ్యక్ష. అదేవిధంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు కూడా నిబంధన పెట్టినాం. సర్పంచ్ గారు పదవి పోతుంది అధ్యక్ష. ఒక గ్రీన్ కమిటీ ఏర్పాటు చేస్తా ఉన్నాం అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా డిఎఫ్ఓ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ కన్సర్న్ మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ కమిషనర్, వీళ్ళు కమిటీ ఉంటుంది అధ్యక్ష. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారు ఈచ్ వార్డుకు ఒక ఆఫీసర్ని ఇన్ఛార్జ్ చేస్తారు అధ్యక్ష. వార్డు కౌన్సిలర్తో పాటు విత్ ఇన్ ద మున్సిపాలిటీ పనిచేసేటువంటి అధికారిని ఒక వార్డుకు లేదా 2 వార్డులకు ఇన్ఛార్జ్ పెడతారు. పెట్టిన తదుపరి వాళ్ళు మొక్కలు సరఫరా చేస్తారు. మున్సిపల్ నర్సరీ ఎట్లా ఉండాలో ఈ కమిటీ నిర్ణయిస్తుంది. మొక్కలు కూడా సప్లై చేస్తారు. ఆ మొక్కలు పెట్టబడటం, వాటిలో 85% బతికుండడం ఈ కౌన్సిలర్ గారి బాధ్యత, ఆ ఇన్ఛార్జ్ ఆఫీసర్ యొక్క బాధ్యత. ఒకవేళ 85% మొక్కలు లేకపోతే అధ్యక్ష, కౌన్సిలర్ గారిది కౌన్సిలర్ పదవి పోతుంది, ఆ ఇన్ఛార్జ్ ఆఫీసర్ది ఉద్యోగం పోతుంది అధ్యక్ష. సస్పెన్షన్ కాదు అధ్యక్ష, రిమూవల్ ఫ్రమ్ సర్వీస్. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.